హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ కరుణ మహేష్ డైరీస్. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తుంటే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అది అవదమ్మా. ఎవరైతే నా దసరా బ్లాగ్స్ని ఫాలో అవుతున్నారో వాళ్ళకైతే ఓకేనండి. అండ్ ఇవాళ నిన్నటి వీడియో ఇప్పుడు రివీల్ చేస్తాను. అండ్ ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళకి మాత్రం నిన్నటి వీడియో అండ్ బిఫోర్ థీమ్ ఎలా ఉంది అనేసి ఆ వీడియో కూడా నేను డిస్క్రిప్షన్స్లో లింక్స్ ఇస్తాను, 2 లింక్స్, తప్పకుండా వెళ్ళి చెక్ చేయండి. అండ్ నిన్నటి అలంకారం 23rd అలంకారం వచ్చేసి శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారం అనమాట. ఇవాళ అలంకారం 24th, ఇవాళ రోజు అలంకారం అనేది శ్రీ గాయత్రి దేవి అలంకారం అనమాట. ఫస్ట్ డే అయితే చాలా తక్కువ మంది వచ్చారండి, పర్వాలేదు అనిపించింది. బట్ నిన్న మాత్రం లిటరలీ చాలా మంది అయితే వచ్చేసారనమాట. చాలా అంటే చాలా రద్దీ అయితే అయిపోయింది. ఎట్ల కోట్ల నేనేంటంటే 4 to 5 years బ్యాక్ అక్కడ సేవలో చేశాను. సో ఆ ఒక్కసారి అమ్మకి సేవ చేసినందుకు నాకైతే దర్శనం భాగ్యం కలిగిందనమాట. లైన్లో నించోకుండా తెలిసిన వాళ్ళ ద్వారా వెళ్ళిపోయాను. దర్శనం అయితే బాగా జరిగింది అండ్ ఫుల్ క్రౌడీగా ఉంది. అండ్ అక్కడ స్టేజ్ పర్ఫార్మెన్సెస్ కూడా జరుగుతున్నాయి. నిన్న ఏంటంటే కోలాటం జరిగింది, మొన్న ఏంటంటే భరతనాట్యం జరిగింది అండ్ కోలాటం కూడా జరిగింది, భజన కోలాటం జరిగింది. నేను ఏంటంటే ఉట్టి కోలాటం జరిగింది. ఇవాళ ఇంకెన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయో ఏమో, అది మీ ముందుకు నేనైతే తీసుకొస్తాను. సో మిస్ కాకుండా నా ఛానల్ అయితే ఫాలో. యాక్చువల్లీ ఫస్ట్ 3 days జనం ఉండరని అంటుంటారు. బట్ ఏంటంటే ఈ గుడిలో, ఈ చిన్న కన్యకా పరమేశ్వర అమ్మవారి గుడిలో కైలాసగిరి అండ్ కేదార్నాథ్ థీమ్తో వచ్చారు కాబట్టి జనం ఏంటంటే కిటకిటలు ఆడుతున్నారు అనమాట. అండ్ పిల్లలకైతే కొంచెం ప్రాబ్లం అయితే అని చెప్పొచ్చు, ఎందుకంటే నాకు ఆల్రెడీ కిడ్ ఉన్నారు కాబట్టి నేను ఫేస్ చేశాను ఆ సిచ్యువేషన్ని. అండ్ రానున్న పుష్పశయ అలంకారం, చండీదేవి అలంకారం అండ్ కాళికాదేవి, అమ్మో నాకు ఊహిస్తుంటేనే భయం వేస్తుంది. ఎందుకంటే అంత క్రౌడీగా ఉంటారనమాట పీపుల్ అనేది. సో ఎవరు అయితే ఉన్నారో ఈ లోకల్లో, ఈ లొకాలిటీలో ఎవరైతే ఉన్నారో నా వీడియోని ఈ లొకాలిటీలో ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా అందరూ వెళ్ళి విజిట్ చేయండి. అండ్ పెద్ద కన్యకా పరమేశ్వరి అమ్మవారి గుడికి కూడా నేను వెళ్తాను, అక్కడ కూడా వ్లాగ్ చేస్తాను. అండ్ అక్కడ క్రౌడ్ ఎలా ఉంది అండ్ అక్కడ అలంకరణం, అంటే ఇక్కడ అలంకరణం అక్కడ అలంకరణం డిఫరెంట్ ఉంటుంది, అవి కూడా మీకు షేర్ చేస్తాను. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటూ మై వీడియో. నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు. చెప్పు, హాయ్ చెప్పు. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. అఖిల జగతి మేలుచున్న ఆది పరాశక్తివే శ్రీ దుర్గా భవానీ జననీ ప్రణమామ్యహం. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. ముగురమ్మల మూలమైన పెద్దమ్మవు నీవేలే, భువనాలను పాలించే అమ్మవు నీవే కదా. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. ఉదయ భాస్కర కిరణం నీ పదముల కొలువగా, నీ ముంగిట నిలచెను అమ్మాయిక మేలుకు. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. సుప్రభాత గీతికలు గంధర్వులు పలుకగా, సప్త మహర్షులు నిన్నే పూజింపగ నిలచిరి. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. సకల సురలు భక్తి మీర నిన్నే ధ్యానించుతూ, నీ పావన సన్నిధిలో కైమోడ్చి నిలచిరి. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే.
పరమేశుని ఒడిలోన పవళించిన మా తల్లి యోగని దురచాలించి మేలుకో మహేశ్వరి అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే అష్టాదశ పీఠముల అలరు దివ్య రూపిణి అఖిల లోకనాయకి జననీ భవానీ అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే శ్రీశాంకరి దేవిగా శ్రీలంకలో వెలసిన శ్రీచక్ర నివాసిని శ్రీ దుర్గా భవానీ అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే కామాక్షి దేవివై కంచిలో నామరిన కరుణామృత వర్షిణి జననీ దాక్షాయణి అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే శ్రీ సింహళ దేవిగా ప్రద్యుమ్నమునందున ప్రభవించే మా తల్లి శ్రితకల్పవల్లి అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే చాముండి దేవిగా కంసనగరమందున కొలువుదీరినావుగా అమ్మా శివాని అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ వచ్చావా ఇప్పుడేనా వచ్చింది సరేరా చూసే వాళ్ళైతే ప్లీజ్ లైక్ షేర్ అండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి